ఏపీలో అత్యంత రద్దీ ప్రాంతాలు జాతీయ రహదారులే. కానీ ఏడాదికి 500 మందిని ఈ రక్తపు దారులు బలిగొంటున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. నేరుగా క్షేత్రంలోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయించింది. రోడ్డు భద్రత బస్సు యాత్ర పేరుతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు నేతృత్వంలో సమస్యల పరిష్కారానికి ముందుకు కదిలింది. 48 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి 50 రోజుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. తిరుపతిలో సరికొత్తగా కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యాత్ర అనేది కూడా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎస్పీ సుబ్రాయుడు గారు ప్రారంభించడం కూడా జరిగింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్న ఆయన మేడం సార్ చెప్పండి, అంటే సాధారణంగా పొలిటికల్ యాత్రలు మామూలుగా బస్సు యాత్రలు చూస్తుంటాం, కానీ రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్తగా బస్సు యాత్ర అయితే చేపట్టారు. అంటే ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుంది, ఎన్ని గుర్తించారు సార్ బ్లాక్ స్పాట్స్? మనకి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 48 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. తిరుపతి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా నేషనల్ హైవే నెట్వర్క్ ఉంది. మనకి ఇటు చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, విజయవాడ, అటు కడప నుంచి, ఆల్ మేజర్ సిటీస్ నుంచి కూడా నేషనల్ హైవే నెట్వర్క్ తిరుపతిలో ఎండప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి స్వామివారిని దర్శనం కోసం వచ్చే భక్తులు రోజువారీగా సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది ఉంటారు. ఫ్లోటింగ్ పాపులేషన్ అని ఎనీ డే 1,50,000 నుంచి 2 లక్షల మంది తిరుపతి జిల్లాలో ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే నేషనల్ హైవే నెట్వర్క్ బాగా పెరిగే కొద్దీ సెల్ఫ్ డ్రైవింగ్లో వస్తున్నారు, లాంగ్ అవర్స్ డ్రైవ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ రెస్ట్. అదేవిధంగా ఓవర్ స్పీడింగ్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం. నేషనల్ హైవేస్ అమ్మటి కూడా చాలా చోట్ల ఈ డాబాలు అవన్నీ రావడం, వాటి దగ్గర హెవీ వెహికల్స్ కూడా పార్క్ చేయడం నైట్ టైం రెస్ట్ కోసం. అవి పార్క్ చేసిన చోట వాటికి బ్యాక్ సైడ్ రేడియం స్టిక్కర్స్ లేకపోవటం, వాటిని బ్యాక్ అండ్ కొలిజన్ నుంచి చాలా వెహికల్స్ హిట్ చేయటం. అదేవిధంగా చాలా చోట్ల బైక్ నడిపే వాళ్ళు కూడా ఓవర్ స్పీడ్ వితౌట్ హెల్మెట్ అండ్ దెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఎక్కువగా కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా కొన్ని నేషనల్ హైవేస్లో రోడ్ అమ్మటి మీడియన్ అంటే డివైడర్లో వాళ్ళు టెంపరీ దారులు ఏర్పాటు చేసుకొని లోకల్ విలేజర్స్ కానీ లోకల్ కొంతమంది వాటిల్లోంచి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వస్తున్నటువంటి ఫాస్ట్గా వస్తున్న వెహికల్స్ వాటిని హిట్ చేసి ఇలా చాలా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి జిల్లా వ్యాప్తంగా మోర్ దెన్ 3 యాక్సిడెంట్స్ గడిచిన సంవత్సరం జరిగిన వాటన్నిటిని కూడా బ్లాక్ స్పాట్స్ కింద గుర్తించి ఒక 48 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ వీలైనంత వరకు ఓవర్ స్పీడ్ తగ్గించడం, మద్యం సేవించకుండా నడపటం, సీట్ బెల్ట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకోవడం. దానివల్ల ఒకవేళ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఫెటాలిటీస్ తగ్గుతాయి, చనిపోవడం తగ్గుతుంది, మైనర్ ఇంజరీస్తో బయటపడతారు. థ్యాంక్ యూ సార్. అంటే ఇంకోటి సార్, అంటే ఎక్కువగా కూడా దాదాపు 50 రోజులు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే చాలా స్పాట్లు, ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా యాక్సిడెంట్ జరిగేది తిరుపతి పూతలపట్టుకు సంబంధించి, నాయుడుపేటకు సంబంధించినటువంటి. ఇప్పుడు 6 లైన్ వచ్చినప్పటికీ కూడా జరుగుతున్నాయి సార్, గుర్తించారా వాటిల్లో? అందుకే ముఖ్యంగా రోడ్ ఇంజనీరింగ్లో ఎటువంటి డిఫెక్ట్స్ ఉండకూడదు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటిని వార్ఫుడ్ బేస్ మీద 50 డేస్ టార్గెట్ పెట్టుకొని ఇమీడియట్ మెజర్స్ ఇమీడియట్గా అటెండ్ అవ్వడం, బ్లింకర్స్ కానీ లేదా సైన్ బోర్డ్స్ కానీ లేదా కాషన్ బోర్డ్స్ కానీ పెట్టడం. అదేవిధంగా పర్మనెంట్ అంటే వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాసెస్ కానీ వాటిని ప్రపోజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు తిరుపతి వ్యాప్తంగా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ చేసినా అవన్నీ కూడా మొత్తం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా బస్సు యాత్ర అనే ఒక పేరుతో అన్ని ప్రాంతాలు తిరగడం, ఆ ప్రాంతాలను గుర్తించడం, వాటిని అక్కడ ఇమ్మీడియట్ మెజర్స్ని వెరిఫై చేసి తర్వాత ఆఫీసులో కూర్చొని వాట్ ఆర్ ద మెజర్స్ రిక్వైర్డ్ అనేది ఒక డిస్కషన్ కోఆర్డినేట్ మేనర్లో ప్రతి డిపార్ట్మెంట్ వారి లెజిటిమేట్ డ్యూటీ చేసే విధంగా చేసే ఒక ఉద్దేశమే ఈ బస్సు యాత్ర. తిరుపతికి సంబంధించి చాలా ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి నుంచి కాళహస్తి, నాయుడుపేటకు వెళ్ళేటువంటి ప్రాంతంలో అయితే ప్రతిరోజు కూడా కొన్ని వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలు మరీ ఎక్కువగా కాకుండా ఉండేందుకు అడ్డుకట్ట